బగబగ మండుతూ 7 అంతులు పెంచిన అగ్ని గుండములో కూడా దూకటానికి కూడా, దేవుని మహిమపరచడానికి కూడా ధైర్యంగా ఉంటాడు దేవుని బిడ్డ. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే అయ్యా, నాలో పెరుగుతున్న జారత్వము, కామకత్వత, దురాశ, అపవిత్రత అన్ని చంపేశానయ్యా. ఇంకా నాలో ఏమున్నాయి చెప్పు? చేదైన వేర్లు అన్ని తీసేశా, చంపేశా, సమాధి చేసి గోరీ కట్టేశానయ్యా. ఇక నాలో సున్నమ్మ కొట్టిన సమాధిలా నేను బ్రతకట్లేదు. ఎలా బ్రతకట్లేదు? సున్నమ్మ కొట్టిన సమాధిలా నేను బ్రతకట్లేదయ్యా. నాలో ఉన్న సమస్తాన్ని తీసివేశాను ప్రభు. ఇప్పుడు నేను నీ బిడ్డనయ్యా. నీ బిడ్డగా నన్ను ఎంచుకుంటావా యేసయ్యా? నీ బిడ్డగా నన్ను ఉంచుకుంటావా అయ్యా? నీ బిడ్డగా ఉండాల్సిన లక్షణాలు, గుణాలు నాలో ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిన అవసరం మనకుంది. స్తోత్రం చెప్పకపోయారా? ప్రతిరోజు మోకాలేసి చేతులెత్తే అనుభవంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, నీ బిడ్డనేనా నేనా? నీ బిడ్డ కలిగిన లక్షణాలు నాలో ఉన్నాయా యేసయ్యా అని ప్రార్థించేవారుగా మనం తయారవ్వాలి. చెప్పుకున్నంత మాత్రం కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రం దేవుని బిడ్డలు అయిపోం. పాట పాడినంత మాత్రం, వాక్యం చెప్పినంత మాత్రం నేను కూడా దేవుని బిడ్డను కాలేను. దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే, మనలో పెరుగుతున్న సమస్తాన్ని చంపేసి ఒక ప్రతిష్ట కలిగి, ఒక ప్రావీణ్యత కలిగి ఏర్పరచుకున్న వంశము వలె మనం నిలబడాలా. చూడండి, ఇంకో మాటను చదువుదాం. ఇంకో మాటను కూడా చదువు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు. అబ్బా, గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా కొట్టగలిగినంతగా. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, చెడును అసహించుకునే వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? చెడును అసహించుకునే వారిలాగా చే అనాలా. చెడుని ఎలా అనాలి? మన హృదయంలో ఒకవేళ మనకు తెలియకుండా చెడు ఏమైనా పెరుగుతుంటే ఏం చేయాలంట? అసహించుకోవాలి. మనం ఇతరులు అసహించుకునే దాగొద్దు, మనమే అసహించుకొని, ఇది ఎందుకు మనల్ని పెరుగుతుంది ఈ చెడు, తీసేద్దాం. యేసయ్య పాదాల దగ్గర నువ్వు మొర్ర పెట్టాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ చెడు నేను పెంచుకుంటూ పోతున్నానని యేసయ్య పాదాల దగ్గర, ఆయన పాదాలు పట్టుకొని నువ్వు వేడుకోవాలి బిడ్డ. ఎందుకంటే మనం ఎవరో తెలుసా? దేవుని బిడ్డలం. ఆయన రక్తం చేత కొనబడిన వారం. ప్రేమ రక్తం కార్చి నిన్ను కొన్నది. కాబట్టి మనము ఎందరో లోకంలో ఉన్నా నిన్నే పిలుచుకొని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన నీకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. వాక్యం వినమంటున్నాడు, దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ